చెప్పినా అది మాట్లాడుతున్నాము. ఒక బస్ స్టాప్ అడిగిర్రు, ఇంకోటి శ్మశాన వాటికలో స్నానాలు ఇట్లా చేసుకున్నాక ఆ కార్యక్రమం ముగించిన తర్వాత అది నేను సొంతంగా చేపిస్తా అన్న. ఇటువంటి అంశాలు మనం దొరుకుతాయి. మనం తిరగకుండా మనం ఇంట్లో కూర్చొని సోషల్ మీడియాలో ఓన్లీ మనం ఫొటోస్ పెట్టుకుంటా పోతే మనకు ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడ ఏక్ దార్కార్లు కాంగ్రెస్లో కానీ బీఆర్ఎస్లో కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. మనం గుర్తించాలి. మనకు ఓటేయాలంటే మనం ఏం చేసినాం. మీరు 100 ఇళ్ళు తిరిగితే 100 ఇళ్ళల్లో ఎన్ని సమస్యలు ఉన్నాయి, వాళ్ళు రకరకాల సమస్యలు చెప్తారు. ఒకళ్ళు దోమలు అయితే అన్న మేము రోజు జెట్ అది దోమలది అది పెట్టుకొని పడుకోలేమన్నా అని చెప్పిండు. దానికి పరిష్కారం ఏంది? అక్కడ మున్సిపాలిటీలో వెళ్ళి మనం కంప్లైంట్ ఇచ్చి దోమల మందు కొట్టించే బాధ్యత మనం తీసుకోవాలి. మీరు చేసినట్టు వాళ్ళకు కూడా తెలవాలి. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ మీరు దగ్గరుండి చేయించి అవసరమైతే జనసేన స్టిక్కర్ అతకబెట్టండి ఆ స్తంభానికి. ఇవన్నీ గతంలో వివిధ పార్టీలలో చేసిన అనుభవం కాబట్టి మీకు చెప్తున్నా. అదేవిధంగా వాటర్ రావట్లేదు. అక్కడ ఎవరైతే వాటర్ వర్క్స్ కాల్ చేసి ఒక ట్యాంకర్ మీరు దగ్గరుండి వాటర్, ఎందుకంటే ఇది ఎండాకాలం చాలా వరకు సిటీలో వాటర్ ఉండదు. మనం ఇటువంటి పనులని కనుక మనం చేస్తే అది మీకు ఒక 10% మీకు ఉపయోగపడేది. 90% మళ్ళీ మీ ఫోర్స్ మీరు పెట్టాలి. దానికి రెడ్డి గారు చెప్పినట్టు మన బలం సరిపోదు. మనకి ఏమున్నా 10% కొంతమంది ఎంత చేసినా కానీ 10% మనకు ఓట్లు వస్తాయి. 90% ఓట్లు ఎట్లా రావాలి? దానికి మీ ప్లానింగ్ ఏంది? అక్కడున్న వివిధ సంఘాలు ఉంటాయి, మహిళా సంఘాలు అనుకోండి, వివిధ కుల సంఘాలు అనుకోండి, వాళ్ళతోటి మనకు రిలేషన్ ఎట్లుంది ఇవన్నీ మనం చూసుకోవాలి. అదేవిధంగా అక్కడ పొలిటికల్ ఈక్వేషన్స్ ఎట్లున్నాయి, ఎదుటి వ్యక్తులు ఎవరు, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి వాళ్ళు ఎన్నేళ్ల నుంచి రాజకీయాలలో వాళ్ళు ఏమేమి చేసిర్రు, కబ్జాలు చేసిర్రా, వాళ్ళ డీటెయిల్స్ కూడా మన తాను ఉండాలి ప్రజలకు చెప్పడానికి. వీళ్ళు 10 ఏళ్ళు కార్పొరేటర్గా పోటీ చేసిండు, ఇతను ఏం చేయలేడు, మేము ఇది చేస్తాం. లేదంటే ఇగో ఇతను కార్పొరేటర్గా ఉండి పలానా బిల్డింగ్ కడుతుంటే ఇంత కలెక్ట్ చేసిండు, పలానా వ్యక్తులను ఇబ్బంది పెట్టిండు, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇన్ని ఆప్షన్స్ మనకు ఉంటే ఇవన్నీ తెలుసుకుంటేనే మనము ఆ ఒక కార్పొరేషన్లో దాదాపు మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టు 35,000 నుంచి 40,000 ఉంటాయి ఓట్లు. ఆ 40,000 ఓట్లలో పోలింగ్ ఒక 60-70% అయినా దాదాపు మనకు 25,000 పోల్ అవుతాయి. దాంట్లో 10,000 ఓట్లు మనకు రావాలి. ఆ 10,000 ఓట్లు మనకు ఎట్లా రావాలి, ఏం చేయాలి అనేది మీ గోల్ ఉండాలి. అది మీరు చేస్తేనే మనం రేపు కార్పొరేషన్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెంబర్షిప్ గురించి చెప్పారు ఇందాక. మెంబర్షిప్ కూడా మనం అయినంత వరకు డివిజన్కి ఒక 3,000, 4,000 చేయిస్తే పక్కగా 4,000 చేయిస్తే 2 ఓట్లు అనుకుంటే 8,000 ఓట్లు మనకు గ్రిప్లు ఉన్నట్టు ఉంటుంది. ఇది రేపు అలయన్స్లు ఉన్నా ఏదన్నా ఉన్నా కానీ మేమందరం వెళ్ళినప్పుడు ఈ డేటా తీసుకొని చెప్పొచ్చు. నేను కానీ, రాజలింగం గారు కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, రామ్ గారు కానీ, మిగతా ఎవరు ఒకవేళ వివిధ పార్టీలతో మాట్లాడినప్పుడు మా తాను పలానా డివిజన్లో మాకు మెంబర్షిప్ ఇంత ఉంది, మాకు అవకాశం ఇవ్వండి అని మనం చెప్పడానికి ఉంటుంది. మనం ఇవన్నీ చేయకుండా నాకు బీఫామ్ ఇచ్చేయండి నేను పోటీ చేస్తా అంటే ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే మీరు చూస్తున్నారు స్టేట్ వైడ్గా రాజకీయాలు ఏ రకంగా మారుతున్నాయో. ఇప్పుడు ఒక చిన్న ఎలక్షన్కే దాదాపు ఇక అది ఫైనాన్షియల్ మ్యాటర్ నేను చెప్పదలుచుకోలే ఏ రకంగా వెళ్తుందని. ఇవన్నీ చూసుకొని అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్కడ పోటీ చేయగలుగుతారు, ఏం చేయగలుగుతారు, ఏ డివిజన్లో మీ బలం ఎంత, ఇన్ని రోజుల నుంచి మీరు ఉన్నారు కాబట్టి అవకాశం ఇస్తారు కంపల్సరీ. సో మీరు అక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చిన రేపు అవకాశం రాకున్నా మళ్ళా గతంలో మీరు చేసినట్టు అట్లా ఉండదు. అంత ఒక సిస్టమేటిక్ మీ బలం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా ఆ డివిజన్లో మీరే అని సర్వే కూడా చేస్తారు, సర్వేస్ జరుగుతాయి. సర్వేలో మీరు బయటికి వెళ్ళిరంటే 100% మీకు అవకాశం వస్తుంది. లేదు మీరు పార్టీ పరంగా మెంబర్షిప్ చేసిరంటే అది కూడా ఒక లెక్కలో తీసుకుంటాం. సర్వీస్ ఓరియంటల్ మీరు ప్రజల్లో అందుబాటులో ఉన్నారంటే అదొక లెక్కలో తీసుకుంటాం. ఇన్ని ఈక్వేషన్స్ తోటి మనం జిహెచ్ఎంసీ పోటీ చేయబోతున్నాం. ఎందుకంటే ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు. గ్రేటర్ హైదరాబాద్లో గెలవాలంటే ఈక్వల్ టు ఎమ్మెల్యే అయిపోయింది. ఇప్పుడు ఒక కార్పొరేటర్ ఈక్వల్ టు ఎమ్మెల్యే మీకు తెలుసు కదా. ఒక కార్పొరేటర్ది నడిచినంత ఎమ్మెల్యేది కూడా నడవదు. ఎమ్మెల్యే కూడా కార్పొరేటర్ చెప్పినట్టు వినవలసి వస్తుంది. అటువంటి ఆ అంశం అది. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఆలోచించి రాబోయే రోజుల్లో ఇవన్నీ చెప్పినాయని తూచా తప్పకుండా చేస్తారని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జనసేన.